విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గాంధీహిల్లోని పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. అక్టోబర్ 2న గాంధీ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గాంధీహిల్ పర్వతానికి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నక్షత్రశాల పునర్నిర్మాణం చేస్తున్నారు. విజయవాడ అభివృద్ధిలో గాంధీహిల్ కు ప్రత్యేక స్థానం ఉందంటున్న ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి పూర్ణ ఫేస్ టు ఫేస్. ఒక పక్క దుర్గమ్మ అందాలు, మరోపక్క కృష్ణమ్మ సెలయేర్లు, మరోపక్క విజయవాడ అందాలు, మొత్తం కూడా ఇవన్నింటినీ కలబోసి విజయవాడ నగరం నడిపొచ్చుడు గాంధీహిల్ పర్వతం. అయితే ఇది గత కొంతకాలంగా నిర్లక్ష్యానికి గురవుతుంది. అయితే దీన్ని మళ్ళీ కూడా పునర్వైభవం తీసుకొచ్చేందుకు మొత్తం కూడా దీనికి రెన్యువేషన్ కార్యక్రమం మొత్తం పూర్తి స్థాయిలో ఇప్పటికే పూర్తయింది. రేపు అక్టోబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా దీన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. ఇదే అంశం సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎంపీ కేశినేని చిన్ని గారు, అలాగే కొంతమంది గాంధీహిల్ ఫౌండేషన్ పెద్దలు ఉన్నారు. వాళ్ళని అడుగుతాం. సరే, ఎలా ఉంది ఈసారి? విజయవాడ నగరం చాలా అందమైన నగరం, చాలా చక్కటి అందంగా ఉండే ఈ నగరం కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంచెం నెగ్లెక్ట్ చేయబడింది. చూస్తే ఒకేపు కృష్ణమ్మ, మూడు కాల్వలు ప్రవహించే నగరం. అంతేకాకుండా అమ్మవారు కనకదుర్గ అమ్మవారు వెలిసిన ఇంద్రకీలాద్రి పర్వతం. విజయవాడ చుట్టూ చూస్తే మనం అంతా పర్వతాల మధ్య నగరం, ఒకేపు నది. ఇంత అందమైన నగరాన్ని మనం పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చెందాలి. ఏ ఇజం లేదు, ఓన్లీ టూరిజం అని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉంటారు. ఇది బ్రహ్మాండంగా మేము చిన్నప్పటి నుంచి గాంధీ హిల్ అంటే విజయవాడ దేశంలోనే 2వ ప్లానిటోరియం. ఎప్పుడు కూడా నక్షత్రాలని చూడటం అనేది ప్లానిటోరియంలో మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. దాంట్లో గత స్మృతులే. అంతేకాకుండా ఒక చిన్న ట్రైన్ ఉండేది, మేమందరం ట్రైన్ ఎక్కి ఆనందంగా ఉండేవాళ్ళం. దాన్ని మరింత డెవలప్ చేయడానికి గాంధీహిల్ ఫౌండేషన్ వారు కంకణం కట్టుకున్నారు. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ ఎంత వయసులో కూడా వాళ్ళు యువకుల్లాగా పనిచేస్తారు, చక్కగా తీసుకొస్తున్నారు. చూస్తే లిఫ్ట్ కూడా అరేంజ్ చేస్తున్నారు. గాంధీ స్తూపం గారి దగ్గరికి పెద్దలు ఎక్కలేకపోతారని లిఫ్ట్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి జయంతి సందర్భంగా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రదేశానికి వచ్చి ఈ మొత్తం చేసిన కార్యక్రమాలను ప్రారంభించి ఇక్కడ నుంచి ప్రసంగిస్తారు. గాంధీ గారు ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా పూర్తిగా దీన్ని నిర్లక్ష్యానికి అయితే గురి చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా గాంధీ హిల్ అంటే ఒకప్పుడు చాలా బాగా ఫేమస్, అందరూ కూడా ఇక్కడికి వచ్చేవారు. అది ట్రైన్ కొండ చుట్టూ ట్రైన్ తిరగవచ్చు, లేకపోతే మన ప్లానిటోరియం కానీ ఇవన్నీ కూడా బాగా ఆదరణ పొంది. ఎందుకని తర్వాత క్రమేపీ నిర్లక్ష్యానికి గురయ్యాయి? మేనేజ్మెంట్లు అందరూ బాగా చేశారు, కానీ ప్రొటెక్ట్ చేశారు, కానీ ఫండ్స్ ఎక్కువ లేక వాళ్ళు మెయిన్గా ప్రాబ్లం వచ్చిందండి వాళ్ళకి. కానీ ఒకసారి నా చేతికి వచ్చిన తర్వాత 4 నెలల కిందట నేను గాంధీని గాంధీ చనిపోయిన పుట్టాను. ఆల్రెడీ నేను నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్స్, ట్రూత్ ల్యాబ్స్ అని దీని ఫౌండేషన్ నడుపుతున్నాను. కాబట్టి ఇది ఒకసారి నా చేతికి వచ్చిన తర్వాత దీన్ని కూడా వాటిలాగానే నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళాలనుకున్నాను. అందుకని ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే గాంధీజీ అనుసరిస్తున్న సిద్ధాంతాలు సత్యమేవ జయతే అన్నింటినీ కూడా ఇక్కడ ఖచ్చితంగా వాటిని ఆచరించే విధంగా మొత్తం కూడా ఈ గాంధీ హిల్ని త్వరలోనే మొత్తం కూడా పునర్వైభవం తీసుకొస్తామని చెప్పి కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ఇది మొత్తం కూడా గాంధీ హిల్ యొక్క మొత్తం కూడా పునర్వైభవానికి సంబంధించిన సమాచారం. వీడియో సాహిత్య పూర్ణ ఏబీ ఆంధ్రజ్యోతి, గాంధీ హిల్ నుంచి.